మీ అందరికీ వందనాలండి. క్రైస్తవులు అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఆయన ప్రేరేపించి కొన్ని విషయాలు మీతో పంచుకోమని చెప్పిన దాన్ని బట్టి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు డిస్కస్ చేసే విషయాలు, ఈరోజు మాట్లాడుకోబోయే విషయాలు ఏంటంటే, నాకు తెలిసి ఇది అందరికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఒక డిజైర్ ఉంటుందో, ఒక స్ట్రాంగెస్ట్ డిజైర్ ఉంటుందో, నేను దేవుడితో మాట్లాడాలి, దేవుడితో దగ్గర అవ్వాలి, లేకపోతే దేవుడితో గడపాలి, దేవుడితో టైం స్పెండ్ చేయాలి, దేవుడితో నేను ఉండాలి, ఆ ప్రసెన్స్ని ఫీల్ అవ్వాలి, ఆయన నడిపించాలి అని ఈ థాట్లు ఆయనను వెతకడం, ఆయనతో గడపడం, ఆయనని ఇలా ఉంటే ఆయనను కనెక్ట్ అవుతామా, అలా ఉంటే ఎందుకు కనెక్ట్ అవుతామా అని ఈ ప్రయత్నం చేసే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఈ మాటలు ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఈరోజు విషయం ఏంటంటే, ఈరోజు మనం దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న విషయం ఏంటంటే, మనం ఆయనతో కూర్చున్నప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు, లేకపోతే మనం ఆయన కొరకు ఆయనతో కనెక్ట్ అవ్వడానికి ఇచ్చే సమయంలో ఆయన కనెక్ట్ అవుతా ఉన్నాడా, లేకపోతే ఆ ఫీల్, ఆ ప్రజెన్స్, ఆ స్పిరిట్ని నువ్వు ఫీల్ అవ్వగలుగుతా ఉన్నావా, నిజంగా దేవుడితో కనెక్ట్ అవుతా ఉన్నాడు అనే దాని గురించి మాట్లాడతాము. ఎప్పుడైతే ప్రేయర్ స్టార్ట్ చేస్తామో, లేకపోతే ఆయనతో గడపడం మొదలు పెడతామో, దీంట్లో 2 రకాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే, కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే, వస్తారు, వచ్చి వాళ్ళ పిటిషన్ మొత్తం అక్కడ పెడతారు. అయ్యా నాకు ఇది జరిగింది, నాకు అది జరిగింది, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇదైంది, నాకు అదైంది, వాళ్ళు ఇలా అన్నారు, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగింది అని చెప్పేసి అన్నీ మాట్లాడి తర్వాత లాస్ట్కి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేనని ముగిచ్చేస్తారు. ఇంకో కొంతమంది ఏంటంటే, వర్షిప్ చేస్తున్నామని చెప్పేసి పాటలు పాడుకొని, బైబిల్ చదువుకొని, తర్వాత క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఈ పరిస్థితుల్లో మీకు దేవుడు కనెక్ట్ అవుతా ఉన్నాడా, ఆ పరిశుద్ధాత్ముడు మీతో కనెక్ట్ అవుతా ఉన్నాడా అనేది ప్రశ్న. సో ఇంకో కొంతమంది ఎలా ఉంటారంటే, వస్తారు, కూర్చుంటారు, అర్థం కాదు, ప్రార్థన రాదు, వెళ్ళిపోతారు. సో ఈరోజు దేవుడు మనకి స్పష్టంగా మాట్లాడాలి, మనకు క్లారిఫై చేయాలనుకున్న విషయాలు ఏంటంటే, ఎప్పుడైతే మనం హోలీ స్పిరిట్తో కనెక్ట్ అవ్వాలి అని అంటే, దీంట్లో 2 విషయాలు ఉంటాయి. మొదటి విషయం ఏంటంటే, ఫస్ట్ నీ పిటిషన్ ఆపేయాలి. ఎందుకంటే నువ్వు చెప్పాలనుకున్నదంతా చెప్పేసి లెగిసి వెళ్ళిపోతే, అప్పుడు నువ్వు ఆయనకి ఎప్పుడు సమయం ఇస్తావు మాట్లాడడానికి, లేకపోతే నువ్వు ఆయనకి నీతో మాట్లాడడానికి, లేకపోతే నీతో కనెక్ట్ అవ్వడానికి నువ్వు ఎక్కడ సమయం ఇస్తున్నావు ఆయనకి? సో నువ్వు సమయం ఇవ్వకుండా నువ్వు ప్లాన్ చేసుకున్న ప్రకారంగా నువ్వు చేసేసుకొని, అది ప్రార్థన, లేకపోతే వర్షిపా, లేకపోతే ఇంకోటి బైబిల్ చదవడమా, లేకపోతే ఏదో ప్లాన్ చేసుకొని టైం పెట్టుకొని వెళ్ళిపోతే ఆయన కనెక్ట్ అవ్వడు. సో ఎప్పుడైనా హోలీ స్పిరిట్కి ఏంటంటే, తన సొంత వీలు ఉంటుంది, తన సొంత చిత్తం ఉంటుంది. ఆయన నిర్ణయించిన సమయంలోనే, లేకపోతే ఆయన నిర్ణయించినప్పుడే నీతో కనెక్ట్ అవుతాడు. లేదు, నేను ఇదిగో టైం చూసుకొని ఈ గంట సేపు దేవుడితో గడుపుతాను, నువ్వు కూర్చొని నీ అంత నువ్వు చేసుకొని వెళ్ళిపోతే ఇట్స్ యూస్లెస్. అది అప్పుడు దేవుడితో కనెక్ట్ అవ్వడు, నిన్ను సాటిస్ఫై చేసుకొని వెళ్ళిపోతా ఉన్నావు, కానీ నిజంగా నీ ఆత్మ తృప్తి పొందదు, నీ స్పిరిట్ లోపల ఉన్నది తృప్తి పొందదు. మరి ఎలా చేయాలి అంటే, మొదటిది ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నువ్వు ఆయనకి సమయం ఇవ్వాలి. మౌనంగా కూర్చో, నేనేం మాట్లాడను, నువ్వు మాట్లాడు, నేనేం చెప్పను, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడితేనే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, లేకపోతే నువ్వు మాట్లాడితేనే నేను ఈ ప్రార్థన ఆపేస్తాను, లేకపోతే నువ్వు మాట్లాడితేనే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. కానీ నువ్వు మాట్లాడకుండా, నువ్వు మౌనంగా ఉంటే, నువ్వు నాతో కనెక్ట్ అవ్వకుండా, నాకు రివీల్ చేయకుండా థింగ్స్, నాకు ఆ పీస్, నీతో ఉన్న సహవాసం, ఆ ఒక అట్మాస్ఫియర్ నేను చూడలేకపోతే మాత్రం నేను ఇక్కడ నుంచి లేవను.
నువ్వు నాతో మాట్లాడి ఎంతసేపు తీసుకుంటావో తీసుకో, గంటకు వస్తావా లేకపోతే 2 గంటలకు వస్తావా, ఎప్పుడు కనెక్ట్ అవ్వు అని ఆయనకు సమయం ఇచ్చి నువ్వు మౌనంగా వేచి చూడడం ఫస్ట్ స్టెప్. అయితే ఈ 2వ స్టెప్ చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీతో కనెక్ట్ అవుతాడో, కనెక్ట్ అవ్వడానికి కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటాడంటే ఫస్ట్ నీ ఫ్లెష్, నీ శరీరం, నీ బాడీలో నువ్వు జీవించడం ఆపేయాలి. నీ బాడీలో నువ్వు బ్రతకడం ఆపేయాలి. అప్పుడు నీకు ఎలాంటి వ్యక్తిత్వం లేకపోతే ఎలాంటి యాటిట్యూడ్ బిల్డ్ అవ్వాలి అని అంటే, నేను కాదు, ఈ శరీరం నాది కాదు, ఇక్కడ బతికేది నేను కాదు, నేను అనేవాడిని చచ్చిపోయాను, నాలో ఆయన బతుకుతా ఉన్నాడు, పరిశుద్ధాత్మ బతుకుతా ఉన్నాడు. సో ఇప్పుడు నాకు వచ్చే స్ట్రగుల్, నేను వెళ్తున్న పెయిన్, లేకపోతే నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు, అవి ఫ్యామిలీ రిలేషన్షిప్స్, లేకపోతే ఫైనాన్షియల్ థింగ్స్, కెరియర్, లేకపోతే ఎడ్యుకేషన్, అది గొడవలు, ఏ సమస్యలైనా కానీ ఇక నుంచి నాది కాదు, నాలో జీవిస్తున్న పరిశుద్ధాత్ముడిది. నాకేది కావాలన్నా, నన్ను ఎవరైనా హర్ట్ చేసినా ఆ హర్టింగ్ నాకు కాదు, నాలో జీవిస్తున్న వాడికి. సో నాకేమన్నా అయినా, నాకేదన్నా వచ్చింది, మొత్తం నాది కాదు, నాలో జీవిస్తున్న వాడికి. కాబట్టి నాకు ఈ లోకంతో సంబంధం లేదు. నేను దేని గురించి పోట్లాడను, నేను దేని గురించి కంగారు పడను. ఎందుకంటే నా వరకు నాకు నా విషయం డీల్ చేసేది నాలో జీవిస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే నాలో నేను జీవించట్లేదు, ఇంకా నేను చచ్చిపోతా ఉన్నాను. నా శరీరాన్ని నేను బతకడం కాదు, ఇంకా నాలో ఆయన బతకడం మొదలు పెడతా ఉన్నాడని ఒక యాటిట్యూడ్ నువ్వు బిల్డ్ చేసుకొని ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని, అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటావంటే ఆయన దగ్గర ఇంకా పిటిషన్ ఉండదు, లేకపోతే ఇంకా ఈ ఎర్త్లీ లేకపోతే ఈ ఫిజికల్ వరల్డ్ థింగ్స్ నువ్వు డిస్కస్ చేయడం ఆపేసి ఆత్మను గురించిన సంగతులు ఆయనతో డిస్కస్ చేయడం మొదలు పెడతావు, ఆయనతో మాట్లాడడం మొదలు పెడతావు. ఆయన అదే టైంలో ఇలా కనెక్ట్ అయిపోతాడు, నీకు కనెక్ట్ అయిపోయి అప్పుడు నిన్ను నడిపించడం మొదలు పెడతాడు. సో ఆయన ఆత్మ గనక నువ్వు కూడా ఆత్మతోనే ఆయన దగ్గరికి వస్తే అప్పుడు కనెక్ట్ అవ్వడం పడతాడు. సో దీన్ని కొంతమంది సరెండర్ అవ్వడం అంటారు, దీన్ని కొంతమంది ఫెయిత్ అంటారు, దీన్ని కొంతమంది సాక్రిఫైస్ అంటారు, దీన్ని కొంతమంది ఫెయిత్ అంటారు, తగ్గించుకోవడం అంటారు. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దిస్. నీలో నీవు జీవించడం ఆపేసి నీలో పరిశుద్ధాత్ముడు బ్రతకనీయడం మొదలుపెట్టినప్పుడు, నీ యాటిట్యూడ్ చేంజ్ అయినప్పుడు, అప్పుడు ఇలా కనెక్ట్ అవుతాడు. అప్పుడు నువ్వు ఆయనతో గడపడానికి కూర్చున్నప్పుడు అప్పుడు నిన్ను నడిపిస్తాడు, అప్పుడు నీకు రివీల్ చేస్తాడు. అంతేగాని నువ్వు నిర్ణయించిన సమయానికి, నువ్వు నిర్ణయించిన ప్లాన్లో ఆయన వచ్చి నీతో మాట్లాడాలనుకుంటే మాత్రం అది జరగని విషయం. సో ఈ కొద్ది మాటలు ప్రభు మీ హృదయంలో ఉంచి వీటిని ఫలింపజేయడం దాకా ఇక నుంచి మనందరం శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మలో ఆయనతో కనెక్ట్ అవ్వడానికి, ఆత్మలో ఆయనకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాము. ఇంతసేపు మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.